భూ ప్రక్షాళనలో సమస్యలు పరిష్కారం కాక కొందరు కర్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పని జరగట్లేదని ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లాలో ఓ నిండు ప్రాణం బలైంది. ములుగు, యాదాద్రి జిల్లాలోనూ రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు కరుణించకపోతే చావే శరణ్యమంటూ నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన కొందరికి యమపాసంలా మారింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కొన్ని కుటుంబాలకు నరకయాత్ర మిగులుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఏకంగా ఓ నిండు ప్రాణం బలైంది. పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణ సహా కొంత భూమి చేర్చాలంటూ నెలల తరబడి తిరిగినా పని జరగకపోయేసరికి ఈ నెల 11న తహసీల్దార్ కార్యాలయంలోనే రవికుమార్, అతడి తల్లి, చెల్లెలు పురుగుల మందు తాగారు. అప్పట్నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవికుమార్ చెల్లెలు లలిత చివరకు మృతి చెందింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కుటుంబం ఓ ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చిందని రవికుమార్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనస్తాపానికి గురై ఎంఆర్ఓ ఆఫీస్లో మేము మందు తాగినాం. మొదట్లో సీరియస్గా ఉంటే అయితే ఇప్పుడు మా చిన్న చెల్లెకు బాగా సీరియస్ అయిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోయి ఇవాళ ఉదయం 7:15 ఆ మధ్య కాలంలో చనిపోయింది. మా భూమి మాకు ఇవాళ మా చెల్లె ప్రాణాలు కూలిపోవడానికి కారణం మా పాలెళ్ళు మరియు రెవెన్యూ అధికారులు విఆర్ఓ, ప్రధానంగా విఆర్ఓ షేక్ అలీ, తర్వాత విఆర్ఏలు, అలాగే ఎంఆర్ఓ సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు నా కుటుంబంలో మా చెల్లెలు కూలిపోయి మాకు అన్యాయం జరిగింది. రవి, రాజమ్మ, లలిత ఫిబ్రవరి 11వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులో పట్టా పాస్ పుస్తకాలు కాలేదనే విషయంలో మనస్పర్ధలు చెంది వాళ్ళు క్షణికావేశంలో మందు తాగడం జరిగింది. ఈ రోజున లలిత అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. దాని మీద వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. విచారణ అనంతరం వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ములుగు జిల్లాలోనూ ఇదే దుస్థితి. 4 నెలలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పాస్ పుస్తకం ఇవ్వడం లేదంటూ కాసిందేవిపేటకు చెందిన దేవేందర్ అనే రైతు పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రెవెన్యూ అధికారులు కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని వాపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పాస్ పుస్తకం ఇప్పించాలంటూ వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. తమ 4 ఎకరాల భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని తుక్కాపురానికి చెందిన లక్ష్మీ నరసింహారెడ్డి వాపోయాడు. పాస్ పుస్తకం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినా రెవెన్యూ సిబ్బందిలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను అమ్మినట్టుగా రాసుకొని నా మీద నువ్వు అమ్మినవు అని కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే ఇది నీకు ఆయనకు అమ్మే అధికారం లేదు, నీకు కొనే అధికారం లేదు, ఇది చెల్లదు అని వాళ్ళని డిస్మిస్ చేసి అందులో డిస్మిస్ కాగానే మళ్ళీ సివిల్ కోర్టు సీనియర్ కోర్టు పోయింది. సీనియర్ కోర్టులో కూడా అదే 3 ఏళ్ళు తిరిగినాక ఇది 6 ఏళ్ళు అయింది, అదో 3 ఏళ్ళు 9 ఏళ్ళు కాగానే మళ్ళీ ఇక అది ఆర్డర్ వచ్చింది. భర్త అమ్మిండని దొంగ సంతకాలు పెట్టించుకొని మా మీద కేసు పెడితే 4 ఏళ్ళు తిరిగినాము. కేసు మా పవరే వచ్చింది. మళ్ళీ ఆడియో కాడికి పోయినాము. ఆడియో మాకు ఇచ్చిండు. ఇక ఎంఆర్ఓ కలుపుకొని దొంగ పట్టా వేస్తే క్యాన్సిల్ చేయించినాము. దాని మీద దొంగ లోన్ అని 1,00,000 రూపాయలు తీసి ఇచ్చింది. ఏం చేసింది, ఎంఆర్ఓకు మా మామగారు ఫోన్ చేసింది. సరే ఓకే అన్నది. ఓకే అని మళ్ళీ మేము వచ్చి అడిగినాక 2 రోజులు టైం కోరింది. 2 రోజులు టైం కోరినాక వచ్చినాం. మళ్ళీ 2 రోజులు అయినాక ఏమంటుందంటే ఇప్పుడు నా నుంచి కదా నేను చేయలేను, మళ్ళీ కలెక్టర్ దగ్గర పో అని చెప్తుంది. వాళ్ళు పట్టా ల్యాండ్లో పొజిషన్ ఇవ్వమని మాకు దరఖాస్తు చేసుకున్నారు. పట్టా ల్యాండ్లో మేము పొజిషన్ ఇవ్వడానికి మాకు లేదు. దానికి సంబంధించి వాళ్ళకి ఒక ఎండార్స్మెంట్ కోర్టుకి వెళ్ళి తెలుసుకోమని చెప్పినాము. కానీ మేము ఇక్కడే మీరే ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది సివిల్ డిస్ప్యూట్ కాబట్టి మేము ఇవ్వలేమని చెప్తున్నాము. పట్టా వాళ్ళు వస్తున్నారు, అనుభవదారు వేరే బద్దం చెన్నారెడ్డి అనే వాళ్ళు వస్తున్నారు.
భూ ప్రక్షాళనలో చాలా వరకు సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి పేద రైతులకు శాపంగా మారుతోంది. కేంద్ర రాష్ట్రాలు అందిస్తున్న రైతు బంధు, కిసాన్ సమ్మాన్ సాయం అందుకోలేకపోతున్నామనే ఆవేదన అన్నదాతల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి భూ సమస్యలపై దృష్టి సారించాలని వివాదాల్లో చిక్కుకున్న కర్షకులు వేడుకుంటున్నారు.